ఇక శ్రీకాకుళం జిల్లాలో సహజ వనరులు సద్వినియోగం చేసుకొని పర్యాటక అభివృద్ధి, యువతకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి టూరిజం శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. సముద్ర తీరంలో రిసార్ట్లు, స్టార్ హోటళ్ల నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదనగగనవానిపేట సమీపంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద సుమారు 3 కోట్లతో నిర్మించిన గమ్ బీచ్ రిసార్టును త్వరలో ప్రారంభించనున్నారు. మందస మండలంలో కళిందల్ జలాశయం, ఎచ్చెల్ల మండలంలోని షేర్ మహమ్మద్పురం చెరువు, సారవకోట మండలంలోని రంగరాయ చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్ లో అందిస్తారు. పృథ్వీ, చెప్పండి, అసలు శ్రీకాకుళం జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గగన, ఇప్పుడు శ్రీకాకుళం చూస్తున్నాం మనం. శ్రీకాకుళం జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం అనే ఏదైతే భావన కొందరిలో ఉంది. అయితే ఇప్పుడు ఆ టూరిజం వైపుగా దీన్ని ఎంకరేజ్ చేసి పర్యాటకాన్ని ఎంకరేజ్ చేస్తే మరింత మందికి ఉపాధి గాని, యువతకు ఉద్యోగ అవకాశాలు గాని వస్తాయనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం దీనికి అనుగుణంగా ముందడుగు వేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ తీర ప్రాంతం అంటే రాష్ట్రంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉంది మన శ్రీకాకుళం జిల్లాలో. ఈ తీర ప్రాంతాన్ని కరెక్ట్ గా గానీ మనం సద్వినియోగ పరచుకోగలిగితే ఎన్నో మంచి మంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ మరెన్నో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రిసార్ట్స్ అంటే ఈ బీచ్లు అంటే ఈ తీర ప్రాంతం అనేది మామూలుగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏదైతే ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ ఈవెంట్ చేసుకోవచ్చు. ఒక మ్యారేజ్ ఈవెంట్ అంటే అక్కడికి వారు వచ్చి అక్కడ ఒక రోజు 2 రోజులు స్టే చేసి వాళ్ళు రకరకాల ఫోటో షూట్లు చేసుకోవచ్చు. ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ కానీ ఏవైతే ఆట వస్తువులు ఉంటాయో వాటితో ఉల్లాసంగా గడపచ్చు. అంటే ఈ జిల్లా నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఒక కుటుంబాలు ఎప్పుడైనా ఆహ్లాదకరంగా గడపాలంటే అయితే ఒరిస్సాకి వెళ్తారు, లేదంటే వైజాగ్ వెళ్ళొచ్చు, లేదంటే ఇంకెటైనా గోవా అటు వెళ్లే బదులు అంటే ఇక్కడ నుంచి బయట రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఎవరైతే సెటిల్ అయి ఉంటారో వారు మన సొంత ప్రాంతాల్లో అయితే ఈ సొంత ప్రాంతాల్లో ఇన్ని వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. కానీ ఇది ఉపయుక్తం అయితేనే రేపు వారందరూ ఇక్కడికి వచ్చి ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎలా అయితే ఈ పర్యాటక ప్రదేశాలు డెవలప్ అవుతుంటే అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర జీడిపి అనేది కూడా గ్రో అనేది అవుతుంది. అయితే ఈ రిసార్ట్లే కాకుండా ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల కింద కొన్ని ఇప్పటికే చారిత్రక కట్టడాలు ప్రదేశాలు ఉన్నాయి. వాటితో పాటు చెరువులు అంటే కొన్ని చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్ని సుందరీకరించి అక్కడ బల్లలు ఏర్పాటు చేసి కూర్చునే విధంగా ఒక చెరువుల్ని ఇచ్చేయటం కానీ లేదంటే ఇప్పుడు బోటు జెట్టీలు అంటే తీర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారి గురించి సాగరమాల ప్రాజెక్ట్ కింద బోటు జెట్టీలు ఏదైతే నిర్మాణం ఉంటుందో అది, అలాగే ఈ బీచ్ రిసార్ట్స్, అలాగే మెగా పార్క్స్ ఇవన్నీ దీనిలో భాగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఏంటంటే ఒక చిన్నగా ఉపాధి అనేది ఇప్పుడు దాకా శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అనేది చాలా గగనం. ఇక్కడ ఉపాధి లేక మీరు చూస్తే ఇక్కడ నుంచి గుజరాత్ కి ఇతర ప్రదేశాలకి వెళ్ళి పనులు చేసుకుంటుంటారు. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా జీవనం సాగిస్తుంటారు ఈ తీర ప్రాంతాల్లో. కానీ వీరు వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఉంటుంటారు. అదే ఏదో ఇక్కడ వీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇక్కడ ఏదైతే ఉపాధి అనేది దొరికితే వారికి ఇంకా బాగుంటుందని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలా అంటే ఒక రిసార్ట్ గానీ ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక డెవలప్ అయితే దానికి అనుగుణంగా ఒక టీ షాప్ కావచ్చు, ఒక వంటవారు కావచ్చు, రకరకాల ఫోటోగ్రాఫర్స్, రకరకాల లైటింగ్, ఎలక్ట్రిసిటీ, ఇలా రకరకాలుగా అందరికీ ఎంతో కొంత జీవనోపాధి అనేది దొరుకుతుంది. సో ఇది గగన అప్డేట్. పృథ్వీ, అసలు ఉపాధి అవకాశాలు ఎంత వరకు రానున్నాయి? అసలు ఎంత మందికి ఈ ఉపాధి లభిస్తుంది? గగన, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ప్రాజెక్టుల ప్రణాళికలు అయితే కొన్ని రూపొందించారు. అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ పర్యాటక ప్రదేశాలకి ఈ బీచ్ రిసార్ట్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఇంకా మెగా పార్క్స్ వీటికి కానీ ప్రస్తుతానికి భూసేకరణ జరగాలి. ఆ భూసేకరణ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం అవ్వాలి. అప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతే ఉందో క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్క రిసార్ట్ క్రియేట్ చేసినా కనీసం డైరెక్ట్ నేరుగా
ఇండైరెక్ట్ గా కానీ ఒక 100 మంది వరకు ఒక్కొక్క రిసార్ట్ దగ్గర మనకు ఉపాధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ బోటు జట్టీలు, ఒకవేళ ఆ బోటు జట్టీలు ఇప్పుడు ఏవైతే మనకి కళింగపట్నం దగ్గర ఒక జట్టి, బారువా దగ్గర ఒక జట్టి ఏవైతే మనకు నిర్మిస్తామని చెప్తున్నారో, ఇవి కానీ వచ్చినట్టయితే ఆ మత్స్యకారులందరూ అక్కడే ఆ వేట చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికి వలసపోకుండా ఉండేందుకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. పృథ్వీ, ఇక అసలు హోటళ్ళు, రిసార్ట్లు మనం చూసుకుంటే భూసేకరణ జరుగుతుంది. ఇంకా తీసుకునే అవకాశం ఉందా? ఇంకా ఎంత భూమి తీసుకొని ఉన్నారు? అంటే ఇప్పుడు మన ఈ పొన్నాడ దగ్గర మనకి మెగా పార్క్ కోసం అయితే 57 ఎకరాల వరకు భూసేకరణ అవసరం ఉంటుంది అని అయితే అధికారులు ఇప్పటికే ఒక ప్రతిపాదనకు వచ్చారు. దీన్ని వీళ్ళు ఏదైతే ఉందో పైకి పంపిస్తారు. అక్కడ నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ ఆ భూసేకరణకి ఆ ప్రజల్ని ఒప్పించి ఆ భూమి అనేది తీసుకుని అక్కడ నిర్మాణం అనేది చేపట్టాలి. ఆ తరువాత ఇదంతా అయ్యేందుకు కొంత టైం అయితే పడుతుంది గగన. రైట్ పృథ్వీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.